ఎన్లైటన్మెంట్ అంటే ప్రతి ప్రాణి పట్ల చక్కటి మైత్రీభావం ఉండడం, సర్వ ప్రాణికోటి పట్ల సహృదయతా భావం కలిగి ఉండడమే ఎన్లైటన్మెంట్ అంటే. ఏ ఒక్క ప్రాణి పట్లైనా ఏహ్యభావం ఉంటే అది ఎన్లైటన్మెంట్ అనిపించుకోదు. ఏ ప్రాణి యొక్క జీవన రీతి దానిది, ఏ ప్రాణి యొక్క ఇష్టాయిష్టాలు దానివి, దాని యొక్క ధర్మాధర్మాలు దానివి. ప్రతి ప్రాణి కూడా సర్వ స్వతంత్రమైనది. మనకు ఏమి హక్కు ఉంది అది ఆ విధంగా ఉండాలి అని నిర్దేశించడానికి. కనుక ప్రతి ప్రాణి పట్ల ఆ విధమైన సదవగాహనను కలిగి ఉండి ఆ ప్రాణి యొక్క స్వతంత్రతను దానికి ఇచ్చి ఆ యొక్క స్వతంత్రత పట్ల సహృదయత భావం, మైత్రీభావం కలిగి ఉండడమే ఎన్లైటన్మెంట్ అంటే. అంతేగాని భారతదేశీయవాసులకే పట్లనే సహృదయత, పాకిస్తానీయులకు వాళ్ళు సహృదయకి పనికిరారు, వాళ్ళు దుర్జనులు అంతా అని అనుకోవడం ఏమాత్రం ఎన్లైటన్మెంట్ కాదు. నేను బ్రాహ్మణుణ్ణి, ఉచ్చ స్థితిలో ఉన్నవాణ్ణి, మిగతా వాళ్ళంతా నీచ స్థితిలో ఉన్నవాళ్ళు, వాళ్ళు వేరే వాళ్ళు నా యొక్క సహృద్భావానికి తగరు అని విశ్వసించడం, ఆ విధంగా బ్రతకడం అనేది ఎంత చీకటి బ్రతుకో.